టాపిక్ ఏంటంటే బూట్ స్ట్రాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకోవాలి. అలానే వచ్చేసి బూట్ స్ట్రాప్ని సిడిఎన్ లింక్స్ ద్వారా ఎలా తీసుకొచ్చుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకోవడం ఏంది, ఈ సిడిఎన్ లింక్స్ ఏంది, ఫస్ట్ దాని గురించి ఒక చిన్న క్లారిటీ తీసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి, మీకు బూట్ స్ట్రాప్ ఎలా సెటప్ చేసుకోవాలి ఏందనేది క్లారిటీగా అర్థమైంది. మీరు ఏ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్లో మీరు వర్క్ చేసినా కానీ బూట్ స్ట్రాప్ అనేది బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసింది. బికాస్ ఆఫ్ బూట్ స్ట్రాప్ అనేది ఈజీగా సిఎస్ఎస్ని అప్లై చేయడం కోసం ఉపయోగపడింది. బిల్ట్ ఇన్ ఓపెన్ సోర్స్, ఫ్రీవేర్, అట్ ది సేమ్ టైం రెడీమేడ్. మనం కష్టపడకుండా అన్ని రకాల కాంపోనెంట్స్ దాంట్లో ప్రొవైడ్ చేస్తాడు. మీకు ఒక 2 క్లాసెస్లో అన్ని కాంపోనెంట్స్ని ఎలా వాడతాం ఏందనేది చూపిస్తాను ఇవాళ రేపు క్లాసెస్లో. సో మీరు చేయాల్సిందల్లా పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, లెట్ us గోయింగ్ టు ద టాపిక్. సో ఆల్రెడీ మనం పైథాన్ ఆన్లైన్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మనం వర్క్ చేస్తున్నాము. దీంట్లో ఈరోజు ఏం చేద్దామంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి ఆల్రెడీ మనం 15లోనే 17 దాకా ల్యాబ్స్ చేసినట్టుగా పెట్టాము. ఓకే, నౌ వీ కెన్ మూవ్ ఆన్ టు ద సిఎస్ఎస్లోకి వెళ్ళి 16th ల్యాబ్లోకి వెళ్దాము అండ్ కమాండ్ ఓపెన్ చేసుకుందాం. సో ఇవాళ రేపటితోటి బూట్ స్ట్రాప్ కూడా ఫినిష్ చేసి నేను ఐ థింక్ ఫ్రైడే నుంచి మీకు జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, జావా స్క్రిప్ట్ సిలబస్ ఏం చెప్తాననేది కూడా ఒకసారి మీకు ప్రీ రిక్వెస్ట్గా చూపిస్తాను, వాట్ ఐఎమ్ టీచింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ అనేది. సో ఒకసారి మీరు అది కూడా చూడండి, జావా స్క్రిప్ట్ ఏమేమి ఉంటుంది అనేది. సో ఇక్కడ జావా స్క్రిప్ట్లో వచ్చేటప్పటికి మీకు వెయిట్ ఎ మినిట్. సో దిస్ ఈజ్ ద జావా స్క్రిప్ట్ సిలబస్. ఈ జావా స్క్రిప్ట్ సిలబస్లో మీకు జూమ్ చేసి చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ నేర్పిస్తాను. తర్వాత లింకింగ్ ఏ జావా స్క్రిప్ట్ ఫైల్ని, ఎలా ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ని మన ప్రోగ్రాంలోకి ఇన్వోక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, లెఫ్ట్, కాన్స్ట్, వేర్ ఏముంటాయి, అలానే ఏమేమి ఆపరేటర్స్ వాడతాము, ఇవి చెప్పేటప్పుడు ఇంటర్వ్యూస్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా మీకు నేను డిస్కస్ చేస్తాను ఒక్కొక్కటి. అట్లానే ఆపరేటర్స్ యొక్క ప్రెసిడెన్స్ ఎలా పనిచేసింది, స్ట్రింగ్స్ అండ్ టెంప్లెట్ లిటరల్స్ ఎలా వాడతాము, టైప్ కన్వర్షన్స్ ఎలా చేస్తాము, కంట్రోల్ స్టేట్మెంట్స్ లైక్ వైల్, ఇఫ్, డు, స్విచ్ కేస్ ఇవన్నీ ఎలా వాడతాము, స్ట్రిక్ట్ మోడ్కి నాన్ స్ట్రిక్ట్ మోడ్కి డిఫరెన్సెస్ ఏంటి, what is the functions, types of functions and arrow functions. This is the ES6 onwards will be provides the arrow functions. Arrays లో ఉన్న మెథడ్స్, కంప్లీట్ మెథడ్స్, what is the objects, ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్స్, అలానే ఐటరేషన్స్ లో ఎన్ని రకాలుగా వాడతాం, మ్యాప్, ఫర్ ఈచ్, ఫిల్టర్, ఇవన్నీ కూడా ఐటరేషన్ వాడచ్చు. అలానే డామ్ ఎలిమెంట్స్, HTML లో ఉన్న ఐడీస్ ని మనం ఎలా మ్యానిపులేట్ చేయాలి డైనమిక్ గా, అలానే స్ప్రెడ్, రెస్ట్, ES6 ఆన్వర్డ్స్ వచ్చిన లేటెస్ట్ కమాండ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేద్దాం. అట్లానే స్ట్రింగ్ ఫంక్షన్స్, హైరార్కికల్ ఫంక్షన్స్, HOC ఫంక్షన్స్ అంటాం. అలానే ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ రెండు కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు, దీన్ని కూడా అడుగుతుంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాల్ అండ్ అప్లై అండ్ బైండ్, ఆ డిఫరెన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే అర్థమైంది. అట్లానే క్లోజర్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఫిల్టర్, రెడ్యూస్ ఎలా వాడతాము, సమ్ అండ్ ఎవిరీ ఎలా వాడతాము, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఎలా కాల్ చేస్తాము, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఎలా చేస్తాము, అట్లనే ఒక ఏపీఐని కాల్ చేసి వచ్చిన డేటాని ఎలా స్క్రీన్ మీద ప్రింట్ చేస్తాము, అట్లనే గిట్ని ఎలా సెటప్ చేసుకొని జావా ప్రాజెక్ట్ని గిట్లో స్టోర్ చేసుకోవాలి, అండ్ ఒక 10 సింపుల్ ప్రాజెక్ట్స్ జావా స్క్రిప్ట్ విత్ డామ్ ఉపయోగించి ఒక 10 ప్రాజెక్ట్స్ మీకు ఈ సిలబస్ మొత్తంలో కూడా ప్రిపరేషన్ చేస్తాను. ఇది మొత్తం కూడా వచ్చేసి మీకు సాటర్డే నుంచి స్టార్ట్ చేస్తాను, బికాజ్ ఇవాళ బుధవారం, గురువారం 2 days వచ్చేసి ఈ బూట్ స్ట్రాప్ గురించి చెప్తాను, 2-3 days. ఆ తర్వాత మీకు జావా స్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేస్తాను. సో కాబట్టి నా వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఐ విల్ ప్రొవైడ్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ పాయింట్లో ఎలా అడుగుతారనేది చెప్తాను. సో అవి కంపల్సరీ నేను ఏవైతే చెప్తానో అవే మీకు మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో కూడా వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఓకే, మనం ఒక HTML టెంప్లెట్ తీసుకున్నాం ఈరోజు. ఈ టెంప్లెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ సిడిఎన్ లింక్స్ ద్వారా బూట్ స్ట్రాప్ని ఎలా వాడతాం 1 by 1 స్టెప్ క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ దీన్ని మినిమైజ్ చేసేసుకుందాం, దీన్ని కూడా మినిమైజ్ చేసేసుకుందాం, దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తారంటే బూట్ స్ట్రాప్ అని చెప్పని కొట్టండి, బూట్
BOOT బూట్స్ట్రాప్ డౌన్లోడ్ అని కొట్టండి. లేటెస్ట్ 5 రన్ అవుతుంది. ఎప్పుడు కూడా 1 వర్షన్ బిలో వాడండి, ఎందుకంటే లేటెస్ట్ వర్షన్ అప్గ్రేడ్స్ అవుతూ ఉంటాయి. కొద్దిగా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఫిక్సేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి బెటర్ టు మూవ్ ఆన్ టు ద 4.5. 4.5 అయినా 5 అయినా నథింగ్ టు వరీ. సో నేను ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసమే కాబట్టి లేటెస్ట్ బూట్స్ట్రాప్ 5కి వెళ్దాం. ఓకే, బూట్స్ట్రాప్ 5 అని ప్రెస్ చేయగలే మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ టు బూట్స్ట్రాప్ v 5.0 అని ఉంటుంది. అలానే గెట్ స్టార్టెడ్ విత్ బూట్స్ట్రాప్ అని కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ది వర్షన్ ఆఫ్ v 5.0కి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఇక్కడ క్విక్ స్టార్ట్లో కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుంటారంటే ఈ సిడిఎన్ ఫైల్ని, అంటే సిడిఎన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిడిఎన్ అంటే అర్థం ఏంటంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంట. అంటే ఆ కంటెంట్ ఏదైతే సిఎస్ఎస్ స్టైల్స్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా మనకి ఎలా డెలివరీ చేస్తుంది, అది త్రూ నెట్వర్క్ ద్వారా చేస్తాం. అంటే మన సిస్టంలో ఏం పెట్టుకోవట్లేదు, జస్ట్ వి కాపీ దిస్ లింక్. వాట్ అబౌట్ దిస్ లింక్ అంటే bootstrap min.css అనే ఫైల్. యాక్చువల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ bootstrap min.css అంటే దిస్ ఈస్ ద కంప్రెస్డ్ ఫైల్, కంపైల్డ్ ఫైల్. కంపైల్ చేసిన తర్వాత జనరేట్ అయ్యే ఒక కంప్రెస్డ్ ఫైల్, చాలా లైట్ వెయిట్లో నెంబర్ ఆఫ్ స్టైల్స్ దాంట్లో ఇంప్లిమెంట్ అయ్యి ఉంటాయి అనమాట. వీటి మొత్తాన్ని కూడా మనకు ఒక సింగిల్ లింక్లో ప్రొవైడ్ చేస్తారు. అట్లనే ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ కూడా ప్రొవైడ్ చేస్తారు, దాన్ని bootstrap bundle.min.js అంట. ఇక్కడ కొంతమంది bootstrap min.js అనేది కూడా వాడుతుంటారు. అలా వాడినప్పుడు ఈ రెండు ఫైల్స్ కవర్ కావన్నమాట. ఇవి రెండు సపరేట్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఏమో వీటిని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి, లేదంటే ఇవి రెండు కలిపి ఒకటే దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నది పెట్టుకోవాలంటే ఈ బండిల్ ఫైల్ పెట్టుకోవాలి. ఈ బండిల్ జేఎస్లో ఏమేమి కలిపి ఉంటుంది, పొప్పర్ min.js అనే ఫైలు, bootstrap min.js అనే ఫైలు కలిపి ఉంటాయి అన్నమాట. ఇవి రెండు కూడా కలిపి ఒకటే బండిల్ ఫైల్ కింద రిలీజ్ చేయబడ్డదే ఈ బండిల్ ఫైల్. సో కాబట్టి మనకి ఇవి రెండు ఫైల్స్ యొక్క రిసోర్సెస్ కాపీ చేసుకొని మన HTML పేజీలో పెట్టుకుంటే బూట్స్ట్రాప్ మొత్తాన్ని వాడచ్చు. వెరీ సింపుల్, జాగ్రత్తగా చూడండి. నేను ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఆ బూట్స్ట్రాప్ సిడిఎన్స్ని మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం, సిఎస్ఎస్ కాపీ చేసుకుందాం. ఈ సిఎస్ఎస్ కాపీ చేసిన తర్వాత సిఎస్ఎస్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి, హెడ్కి మధ్యలోనే ఉండాలి. జనరల్గా టైటిల్ తర్వాతే పెడుతుంటాం మనం. సో కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి, నథింగ్. మీరు ఇంకేం చేసేది ఏం లేదు. ఇక్కడ డాక్యుమెంట్ అనే దగ్గర ఏం చేస్తారంటే బూట్స్ట్రాప్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి బూట్స్ట్రాప్ ప్రాక్టీస్ అని చెప్పి పెట్టుకుందాం. ఓకే, బూట్స్ట్రాప్ ప్రాక్టీస్ అని పెట్టుకుందాం. సో ఓకే, మనం సిఎస్ఎస్ ఫైల్ అక్కడ వేసాం. బట్ జావా స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడ వేయాలి, ఎప్పుడు కూడా జావా స్క్రిప్ట్స్ని బాడీకి కింద వేయాలి. ఈ కింద ఎందుకు వేస్తాము, పైన ఎందుకు వేస్తాము, కింద వేయటం వల్ల డిఫరెన్స్ ఏంది, పైన వేయటం వల్ల డిఫరెన్స్ ఏంది అనేది మీకు జావా స్క్రిప్ట్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఆ డిఫరెన్స్ చెప్తాను. దీనికి ఒక పెద్ద లాజిక్ ఉంది, అది తెలిస్తే ఏ జావా స్క్రిప్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలనేది మనకి చాలా బాగా అర్థమైంది అనమాట. దట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ HTML వాడేటప్పుడు బై డిఫాల్ట్గా ఏం చేస్తుంటారంటే సిఎస్ఎస్ దగ్గరే జావా స్క్రిప్ట్ ఫైల్ కూడా వేసేస్తారు. అలా వేయటం వల్ల సమ్ ఫంక్షనాలిటీ విల్ బి నాట్ వర్కింగ్. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జావా స్క్రిప్ట్ అనేది ఎప్పుడు దేనికోసం వాడతాము, ఈవెంట్స్ కోసం వాడతాము, లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం వాడతాము. ఇది ఫ్రంట్ ఎండ్లో HTMLలో ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం కానీ, లేకపోతే ఈవెంట్స్ అంటే క్లిక్ చేసినప్పుడు, హోవర్ చేసినప్పుడు, డ్రాగ్ చేసినప్పుడు, డబుల్ క్లిక్ చేసినప్పుడు, ఇట్లా కొన్ని ఈవెంట్స్ కోసము, కొన్ని క్యాలిక్యులేషన్, క్లయింట్ సైడ్ క్యాలిక్యులేషన్స్ చేయడం కోసము, వీటి కోసం వాడుతుంటాం. అయితే ఈ జావా స్క్రిప్ట్ అనేది ఫస్ట్లోనే పెట్టాము. ఆ జావా స్క్రిప్ట్లో నేను ఏం కోడ్ రాశానంటే ఫలానా HTML ఎలిమెంట్లో H1 అనే ట్యాగ్లో డైనమిక్గా ఒక టైటిల్ ప్లేస్ అవ్వాలని చెప్పి నేను అక్కడ జావా స్క్రిప్ట్లో రాశాను. కానీ ఆ జావా స్క్రిప్ట్ నేను ఎక్కడ పెట్టాను, హెడ్కి మధ్యలో పెట్టాను. సో పైనుంచి హైరార్చికల్గా కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫస్ట్ హెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే హెడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ HTML ట్యాగ్ బాడీలో ఉండదు కదా, ఉండనప్పుడు ఆ ఎఫెక్ట్ మనకు అప్లై కాదు. ఆ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత బాడీలో head1 అనే ట్యాగ్ ప్రింట్ అవుతుంది కాబట్టి దట్ ఎఫెక్ట్ షుడ్ నాట్ బి అప్లైడ్. అది ప్రాపర్గా అప్లై అవ్వాలంటే అటువంటి జావా స్క్రిప్ట్ కోడ్ ఉన్న లింక్స్ ఎప్పుడు కూడా
బాడీకి ఎడ్జ్లో ప్రొవైడ్ చేస్తే అంటే బాటంలో ప్రొవైడ్ చేస్తే హెచ్టిఎంఎల్ ట్యాగ్ జనరేట్ అయిన తర్వాత ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ స్క్రిప్ట్ యొక్క ఎలిమెంట్ తీసుకెళ్ళి ఆ హెడ్డింగ్లో రీప్లేస్ చేయగలిగింది. ఇది మీకు లైవ్లో నేను జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు క్లియారిటీగా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం వాడుతుంది అదర్ సోర్సెస్ కాబట్టి మనం జస్ట్ వాటిని ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ షుడ్ ఆల్వేస్ ప్లేస్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ది బాడీ. దట్ ఈస్ ద గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్. ఓకే, ఇలా రాసుకోండి. మీరు రాసేటప్పుడు క్లారిటీగా మీకు ఏదన్నా ఉండాలనుకుంటే వీ కెన్ పుట్ ఏ కామెంట్స్ పెట్టుకోండి. ఈ కామెంట్స్లో ఏం రాస్తారంటే స్టైల్స్ స్టార్ట్ అని చెప్పి రాసుకోండి. సో కామెంట్స్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇఫ్ ఎనీ అదర్స్ విల్ ఓపెన్ యువర్ ప్రాజెక్ట్ ఈజీ టు అండర్స్టాండ్. స్టైల్స్ ఎండ్ అని రాయండి. దీనికి సంబంధించిన స్టైల్స్ అన్ని అక్కడ రాసుకుంటాం. అలానే ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే స్క్రిప్ట్స్ స్టార్ట్ అని రాయండి. అట్లనే దాని చివరిలోకి వెళ్ళిపోయి డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రాయటం అలవాటు చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. స్క్రిప్ట్స్ ఎండ్. ఇంకేదన్నా కొత్త స్క్రిప్ట్స్ మనం రాసినా కానీ దీని మధ్యలోనే రాసుకుంటాం. సో దిస్ ఈస్ ద సిడిఎల్ లింక్స్ ఉపయోగించి బూట్ స్ట్రాప్ని ఎలా తయారు చేసాం. ఇలా తయారు చేసినంత మాత్రాన మనకి బూట్ స్ట్రాప్ పనిచేయాలంటే ఎలా తెలియాలి మనకి? సో ఫస్ట్ వీ కెన్ ఓపెన్ ద ఫోల్డర్. సో మన ఫోల్డర్ ఓపెన్ చేసేసుకుందాం. ఇక్కడ మనం డెస్క్టాప్లో పైథాన్ ఆన్లైన్ పైథాన్ కోర్స్లో సిఎస్ఎస్లో వాట్ ఈస్ ద ల్యాబ్ 16లో ఉన్న ఇండెక్స్ అనే ఫైల్ ఓపెన్ చేద్దాం. సో నథింగ్ టు కమ్ బికాస్ ఆఫ్ ఎందుకంటే దాంట్లో ఏం రాయలేదు. ఇక్కడ చూడండి ఒకసారి లోడింగ్ అవుతూ సింబల్ కనబడుతుంది. బికాస్ ఆఫ్ ఎందుకనంటే మనం ఆ పేజ్ లోడ్ అయినప్పుడు ఈ రిసోర్సెస్ని కూడా తెచ్చుకోవాలి కాబట్టి ఇట్ టేక్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి ఇక్కడ నేను ఒక బటన్ రాసుకుంటున్నాను. బటన్ అని రాసిన తర్వాత ఈ బటన్లో నేను ప్రైమరీ బటన్ అని చెప్పని పేరు పెట్టుకున్నాను. యాక్చువల్గా మీకు ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు. దీంట్లో క్లాస్ ఎలా వాడాలంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు BTN ప్రైమరీ అని చెప్పని రాసుకుంటే ఆటోమేటిక్గా ఆ ప్రైమరీ బటన్ అనేది మనకి ఎటువంటి స్టైల్స్ మనం రాయకుండా వచ్చింది. మరి ప్రైమరీ బటన్ అంటే బార్డర్స్ కొద్దిగా రౌండ్గా లుక్గా ఉంటుంది కదా, ఇది ఏందా స్క్వైర్గా ఉందంటే సో దానికోసమే మల్టిపుల్ క్లాసెస్ని ఒకేసారి కాల్ చేసేటట్టు వాళ్ళు రాస్తారు. సో BTN అనేది ఏమో ఈ BTN అనేది ఎక్కడైతే వాడతామో ఆ BTN పెట్టిన దగ్గరల్లా ఆ స్పేసెస్ ఆ రౌండ్ కార్నర్స్ అన్ని ప్రొవైడ్ చేసింది. ఇది వచ్చేసి ఆ కలర్ కోసమే ఉపయోగపడింది అనమాట. సో ఒకసారి మీరు చూడండి, అంటే మనం కూడా అదే బటన్ని తయారు చేద్దాం. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇప్పుడు ఎడ్జెస్ రౌండ్ కార్నర్స్ వచ్చేసినాయి. సో దీన్ని ఏం చేద్దామంటే మనం ఒక చిన్న డివిజన్లో పెట్టుకుంటాము. అప్పుడు ఏమైందంటే కొద్దిగా ఎడ్జెస్ మనకి గ్యాప్స్ అనేవి వచ్చేస్తాయి. లెట్స్ ఈ డివిజన్ని ఇప్పుడు మనం అనుకున్నాం, మనం క్లాసులో రెండు రకాల వాడతాం కంటైనర్స్లో. ఒకటి కంటైనర్ అన్నామంటే అర్థం ఏంటంటే స్క్రీన్లో 80% ఆఫ్ ది స్క్రీన్ ఆక్యుపై చేసింది. ఇక్కడ 10%, ఇక్కడ 10% గ్యాప్ వదిలిపెట్టింది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కంటైనర్. అదే కంటైనర్ని కంటైనర్ ఫ్లూయిడ్ అని వాడామనుకోండి. ఫ్లూయిడ్ అంటే అర్థమైంది లిక్విడ్. ఓ బాటిల్లో మనం వాటర్ పోసామంటే ఏం జరిగింది, బాటిల్ మొత్తం ఆక్యుపై చేసింది. అంటే entire screen will be occupied anamata. Entire screen should be occupied. That is the difference between the container and container fluid అనేది. సో ఇంకొకటి ఇది కాపీ చేద్దాము. ఒకటి కంటైనర్ ఫ్లూయిడ్కి పెట్టాం కదా, పైన వచ్చేసి ఏం చేద్దామంటే కంటైనర్కి పెడతాం. ఈ కంటైనర్లో బటన్ ప్రైమరీ కాకుండా సెకండరీ. మరి ఈ పేర్లు మనకు ఎలా తెలుస్తారంటే మనం 1 by 1 వెళ్దాం లోపలికి, అవన్నీ చూపిస్తాను మీకు. ప్రైమరీ బటన్ అండ్ సెకండరీ బటన్. సో ఇదే బటన్ మనం చేయలేమా? చేయొచ్చు. ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్లీ మనం చేయొచ్చు. మనం ఏం చేద్దామంటే ఇక్కడే రాసేద్దాం. మన స్టైల్స్ ఒకటి స్టైల్స్ అని పెట్టుకుందాం. ఈ స్టైల్స్లో మనం రాసేటప్పుడు ఏం రాయాలి, మనకి స్టైల్స్ రాసేటప్పుడు హెడ్కి మధ్య స్టైల్స్ రాసుకుంటాం. సో లైక్ స్టైల్ అండ్ ఈ స్టైల్లో మనం ఏం రాద్దాం, నేను చూడండి ఇక్కడ BTN my primary అని చెప్పని పెట్టుకున్నాను. BTN my primary. సో నాకు ఇక్కడ ఏమేమి ఉందో చూసుకుంటూ అదే అప్లై చేస్తాను. సో ఇక్కడ ప్రైమరీ బటన్కి నాకు చుట్టూ రౌండెడ్ కార్నర్స్ కావాలి, స్కై బ్లూ కలర్ కావాలి. సో దట్స్ వి విల్ ఫాలో టు దట్. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి స్కై బ్లూ అని పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి ఏం కలర్ వాడాడు, వైట్ వాడారు. సో కాబట్టి వైట్ అందాం. బోర్డర్ రేడియస్ వచ్చేసి ఒక 8 pixels తీసుకుందాం. అలానే ప్యాడింగ్ వచ్చేసి
టాప్ బాటమ్ వచ్చేసి ఒక ఫస్ట్ టాప్ బాటమ్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ తీసుకుందాం. లెఫ్ట్ రైట్ కూడా ఒక 10 పిక్సెల్స్ తీసుకుందాం. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఈ బటన్ యొక్క ప్రైమరీ బటన్ పెట్టాం కదా, మై ప్రైమరీ బటన్ అని పెట్టుకోవాలి కదా మనం. ఇంకో బటన్ని ఇక్కడ మనం ఏదైతే క్లాస్ రాసుకున్నామో ఆ క్లాస్ని మనం ఇక్కడ కాల్ చేస్తాం. ప్రీ డిఫైన్డ్ క్లాస్ని మనం కాల్ చేయట్లా, ఇక్కడ ప్రైమరీ అని పెట్టుకున్నాం. అంటే రెండింటికి ఉండే డిఫరెన్స్ ఏందనేది మనకు తెలియడం కోసం. సో లెట్స్ కమ్ బ్యాక్ టు HTML పేజ్ అండ్ రిఫ్రెష్. బోత్ వచ్చేసి అయితే ఇక్కడ ఇంకా మనం మార్చాల్సినవి చాలా ఉన్నాయి. ఈ కలర్ వేరు, ఈ కలర్ వేరు. మనకి ఇదే కలర్ కావాలి, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి సేమ్ కలర్ కావాలనుకున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా స్టైల్స్లోకి వెళ్ళి ఆ కలర్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ దిస్ ఈజ్ ద బోర్డర్ కలర్. సో మనకి ఇవి రెండు కావాలి. జస్ట్ లైక్ వి కాపీ దీస్ 2 కలర్స్ అండ్ కమ్ బ్యాక్ టు అవర్ కోడ్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ దగ్గర ఈ బోర్డర్ కలర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. రిఫ్రెష్ చేసేయండి. బోత్ షుడ్ బి ఈక్వల్, బోత్ షుడ్ బి ఈక్వల్. సో ఇక్కడ హోవర్ అయినప్పుడు బటన్ మీద డార్క్ కలర్ వస్తుంది, చూసారా, కొద్దిగా డిఫరెంట్ కలర్ వస్తుంది. ఇక్కడెక్కడో మనకి బీటీఎన్ హోవర్ మీద ఒక ఫంక్షనాలిటీ కంపల్సరీ రాసి ఉంటారు. సో కాబట్టి హోవర్ అయినప్పుడు ఒక కలర్ మారాలంటే జస్ట్ లైక్ లైట్ లిటిల్ బిట్ ఆఫ్ డార్క్ రావాలి, అంతే కదా. ఇక్కడ మీకు చూస్తే బోర్డర్స్ కూడా లైట్గా కనబడుతున్నాయి. మీరు కొద్దిగా జూమ్కి వెళ్తాను చూడండి, ఈ చుట్టూ బోర్డర్స్ కనబడుతున్నాయి. మనకు బోర్డర్ కూడా ఉండకూడదు అనుకుంటే మనం ఏం చేస్తామంటే బోర్డర్ అన్సెట్ అని పెట్టుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే బోర్డర్ కోలన్ అన్సెట్ అని పెట్టేస్తే ఇంకా బోర్డర్ అనేది ఉండదు. అప్పుడు బోత్ షుడ్ బి ఈక్వల్ లా కనపడాలి, నథింగ్ టు వరీ. కాకపోతే మనం కొద్దిగా ఏం పెట్టాము ఎక్కువగా, సో లిటిల్ బిట్ ఆఫ్ రేడియస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. సో 8 వద్దు మనకి, వి గో విత్ 4 తీసుకుందాం. అలానే లెఫ్ట్ రైట్ ప్యాడింగ్ కూడా వాళ్ళకి మనకి డిఫరెన్స్ కొద్దిగా ఉండటం వల్ల ఐ థింక్ టాప్ బాటమ్ ఎక్కువగా ఉంది, లెఫ్ట్ రైట్ తక్కువ ఉంది. సో కాబట్టి మనం టాప్ బాటమ్ వచ్చేసి ఒక 5 పిక్సెల్స్ తీసుకుందాము, లెఫ్ట్ రైట్ వచ్చేసి 15 పిక్సెల్స్ తీసుకుందాం. ఓకే, లెట్స్ రిఫ్రెష్. 15 ఎక్కువ అయిపోయింది, ఐ గో విత్ 12 పిక్సెల్స్ తీసుకుందాం. సో నియరెస్ట్ వచ్చినా పర్లేదు, దట్స్ ఫైన్. ఇప్పుడు రెండు ఇంచుమించుగా ఉంది. ఇక్కడ కొద్దిగా మనదే రేడియస్ తగ్గింది. సో 4 బదులు మనం ఏం చేద్దామంటే లెట్స్ మూవ్ ఆన్ టు ద 5 పిక్సెల్స్ తీసుకుందాం. సో రిఫ్రెష్ దిస్, బోత్ ఆర్ ఈక్వల్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈక్వల్. ఓకే, ఇప్పుడు ఈ బటన్ మీదకి వెళ్ళినప్పుడు కొద్దిగా డార్క్ కలర్ కనబడుతుంది. మనకి డార్క్ కలర్ కనబడుతుందంటే ఈ బోర్డర్ కలర్ కనబడుతుంది. సో కాబట్టి మనం అక్కడ ఏం చేస్తాం, సుడో క్లాసులు రాయటం మనకు వచ్చు ఆల్రెడీ. సో కాబట్టి సేమ్ ఇదే క్లాస్ని కాపీ చేసుకొని ఇక్కడ డాట్ క్లాస్ హోవర్, ఎప్పుడైతే కర్సర్ హోవర్ అవుతుందో అప్పుడు మనకు మారాల్సింది ఏంది, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే మారాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే మారాలి. అది కూడా ఎలా ఉండాలి, ఇట్స్ లుక్స్ లైక్ సమ్ మోర్ డార్క్నెస్, సమ్ మోర్ డార్క్నెస్. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం అంటే లైట్గా లిటిల్ బిట్ ఆఫ్ డార్క్ చేసేద్దాం, లిటిల్ బిట్ ఆఫ్ డార్క్ చేసేద్దాం. లెట్స్ కమ్ బ్యాక్ టు దట్. ఇప్పుడు దీని మీదకి రాగానే ఇంకా కొద్దిగా డార్క్ చేస్తే బెటర్. సో ఈ కలర్ మీద క్లిక్ చేసుకొని కొద్దిగా డార్క్ చేద్దాం, దట్స్ ఫైన్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి కొద్దిగా డార్క్ అయిపోతుంది, దట్స్. సో కాబట్టి మనం కూడా యాజ్ ఇట్ ఈజ్లీ అదే బటన్స్ చేయొచ్చు. కాకపోతే ఇంత పెద్ద కోడ్ మనం ప్రతి వాటికి రాసుకుంటా కూర్చోకుండా ఉండటం కోసమే దే ఆర్ ప్రొవైడింగ్ ద డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బటన్స్. సో ఇప్పుడు ఇది ప్రైమరీ బటన్ బీటీఎన్, సెకండరీ ఉంది, అట్లానే మనకి ఎన్ని రకాల బటన్స్ ఉండే నేను కొన్ని రాసి వరకు చూపిస్తాను. ఆ తర్వాత మీకు దాంట్లోకి వెళ్ళి ఎన్ని ఉండే అనేది తెలుసుకోండి. సో సెకండరీ ఉంది అంటే ఇవన్నీ ప్రాక్టీస్ మీద గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రతిదీ మనం దాంట్లోకి వెళ్ళి చూసుకోలేము కాబట్టి మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు కూడా ఇవన్నీ కూడా గుర్తొస్తాయి, పెద్దగా వరి ఏం లేదు. ఇక్కడ నాకు సక్సెస్ బటన్ కావాలి. సో కాబట్టి SUCCESS సక్సెస్ బటన్. సో దీని పేరు సక్సెస్ అని పెడదాం. అలానే నాకు అలర్ట్ బటన్ కావాలి. సో లైక్ డేంజర్ అని చెప్పిన ఒక బటన్ వాడచ్చు, డేంజర్ అనేది. అలానే డేంజర్ బటన్ అని రాద్దాం. డేంజర్ బటన్ తర్వాత లైక్ లిటిల్ బిట్ ఆఫ్ వార్నింగ్ కావాలి నాకు, WARNING వార్నింగ్ అని పెడదాం. సో ఐ విల్ టేక్ ద వార్నింగ్ బటన్. ఇన్ఫో బటన్ కావాలి, దెన్ BTN ఇన్ఫో అని చెప్పనే ఒక స్టైల్ని వాడతాం. దీస్ ఆల్ ఆర్ బూట్ స్ట్రాప్ స్టైల్స్. మీకు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఏందనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం కొన్ని ఓవర్గా ఎంటర్ చేస్తాం, దట్స్ ఫైన్. ఇన్ఫో బటన్, డేంజర్ బటన్, సెకండరీ బటన్, సక్సెస్ బటన్, వార్నింగ్ బటన్, ఆల్ బటన్ షుడ్ బి కమ్స్. అలానే టెక్స్ట్ కూడా టెక్స్ట్ ప్రైమరీ, TXT ప్రైమరీ అని వాడతాము టెక్స్ట్కి అయితే.
అలానే మనకి లైక్ టూల్ టిప్స్ కానీ అన్నిటికీ రెడీమేడ్గా మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఒక్కసారి మనం బూట్ స్టాప్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు కాంపోనెంట్స్ అని చెప్పని ఇస్తారు. ఇక్కడ దట్ ఈస్ ద కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్లో మీకు బటన్స్ కావాలంటే ఈ బటన్స్ మీద క్లిక్ చేయండి. సింప్లీ ఈ బటన్స్లో మీకు ఎన్ని రకాల బటన్స్ ఉంటాయి అన్నిటికీ కోడ్ ఇక్కడ ఇచ్చేస్తాడు. చూడండి, బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ సెకండరీ, బీటీఎన్ సక్సెస్. ఓకే, బీటీఎన్ సక్సెస్ ఇక్కడ పేర్లు చూడండి. బీటీఎన్ సక్సెస్, డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, లైట్, డార్క్, థిక్ కలర్, లైట్ కలర్. సో దీస్ ఆర్ అట్లనే బటన్ యాజ్ ఎ లింక్ లా కనపడాలంటే బీటీఎన్ లింక్ అని వాడుకుంటాం. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ బటన్స్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి అవుట్ లైన్ అంటే అర్థం ఏంటంటే చుట్టూ లైన్ యొక్క కలరే మారింది, కానీ ఇన్నర్ కలర్ వచ్చేసి ఓవర్ చేసినప్పుడే మారింది. ఇవన్నీ మనం కష్టపడి రాయకుండా జస్ట్ ఇక్కడ కాపీ చేసేసుకోండి, మీ దగ్గర తీసుకొచ్చుకోండి. మీ కంటైనర్లో మీరు ఎక్కడైతే కంటైనర్ ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ కంటైనర్లో మీరు ప్లేస్ చేసేసుకోండి. అన్ని అవసరం ఉండదు మనకి, అవసరమైన వచ్చినప్పుడు ఆ స్పెసిఫైడ్ కలర్ ఆఫ్ బటన్ వరకు మనం తెచ్చుకుంటాము. అయితే మనం ప్రతిసారి మనం దాంట్లోకి వెళ్ళాం, ఎందుకంటే మనకి ప్రాక్టీస్ చేసే కొద్ది వాటి నేమ్స్ అన్నీ కూడా మనకు అలవాటు అయిపోతాయి. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ అకార్డియన్ అంటే అర్థమైంది, ఏదన్నా మనం క్లిక్ చేసినప్పుడు ఎక్స్పాన్షన్ అండ్ కొలాప్స్. ఇదే దాన్ని మనం రాయాలంటే ఇట్ టేక్స్ అ హారబుల్ థింగ్స్. జావా స్క్రిప్ట్ రాయాలి, అలానే ఈ క్లిక్ చేసినప్పుడు ఈవెంట్స్ రాయాలి. ఇదంతా కష్టపడకుండా జస్ట్ లైక్ వీ కెన్ కాపీ దిస్. ఇక్కడికి వచ్చేసి మీరు ఒక డివిజన్ తీసేసుకుందాం. ఆ డివిజన్ క్లాస్ వచ్చేసి కంటైనర్ అని చెప్పి తీసుకుందాం. ఆ కంటైనర్ డివిజన్ ని క్లోజ్ చేసేద్దాం. డివిజన్ ఇన్సైడ్ మనం ప్లేస్ చేసేసుకుందాం. జస్ట్ కమ్ బ్యాక్ యువర్ పేజ్, రిఫ్రెష్ చేసేసి కిందకి వచ్చేయండి. ఆటోమేటిక్గా కంటైనర్ షుడ్ బి వర్క్ అవుతున్నాయా? సో ఇక్కడ నేను మరీ జూమ్ ఎక్కువ పెట్టాను. లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్ వెళ్తాను. చూడండి అకార్డేషన్. ఇక్కడ మీరు ఏమేమి హెడ్డింగ్స్ మీరు ఏం చేస్తున్నారు, ఒక స్నిప్పెట్ తీసుకుంటున్నారు, మీకు కావాల్సినట్టు మార్చుకుంటున్నారు. ఎలా మారుస్తాను చూడండి. ఇప్పుడు అకార్డేషన్ బటన్ 2 ఉంది, అకార్డేషన్ బటన్ 1 ఉంది. నేను ఇక్కడ 1 అని తీసేస్తాను. వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అని పెడతా. వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అంటే ఎంత ఫాస్ట్గా మనం డెవలప్ చేయొచ్చు అనే దానికి బూట్ స్ట్రాప్ వాడితే నేను చెప్తున్నాను అనమాట. వాట్ ఈజ్ సిఎస్ఎస్ అని పెడుతున్నా. సో వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అని పెడుతున్నా. దెన్ కిందకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అని పెడుతున్నా. వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అని చెప్పి రాశాను. సో ఇప్పుడు ఈ మూడింటికి డెఫినేషన్స్ కూడా తెచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. వెరీ సింపుల్గా అయిపోయింది. చూడండి మీకు ఎంత డిఫరెన్స్ కనపడుద్దో. సో ఇక్కడ నేను వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అని కొట్టేస్తున్నాను. వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకి హెచ్టిఎంఎల్ గురించి ఒక పారాగ్రాఫ్ వచ్చేసింది ఇక్కడ. సో వాట్ ఈస్ ద హెచ్టిఎంఎల్ అని చెప్పని వచ్చేసింది ఇక్కడ. ఏదో దాంట్లో తీసుకుందాం, ఒక పారాగ్రాఫ్ వరకు లిటిల్ బిట్ ఆఫ్ పారాగ్రాఫ్ కాపీ చేసేసుకుందాం. ఇక్కడ వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అనేది మనం ఎక్కడైతే రాసామో ఆ పారాగ్రాఫ్ చివరి దాకా వెళ్ళిపోయి షిఫ్ట్ ఎండ్కి కొట్టేద్దాం. షిఫ్ట్కి కొట్టుకొని కంట్రోల్ వి పేస్ట్ చేసేద్దాం. దట్స్ ఫైన్. సో ఇప్పుడు మీకు ఒక్కదాన్ని నేను మార్చాను, ఆ ఒక్కదాని గురించి చూద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేసేసాను. వాట్ ఈస్ ద హెచ్టిఎంఎల్ వచ్చేసింది. వెన్ ఐ క్లోజ్ హెచ్టిఎంఎల్ విల్ బి క్లోజ్. అండ్ సిఎస్ఎస్ కూడా కావాలి నాకు. లెట్స్ కమ్ బ్యాక్. వాట్ ఈస్ సిఎస్ఎస్ అంటే మనం ఎంత ఫాస్ట్గా ఒక అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు అని చెప్పడానికే నేను ఇదంతా కూడా చూపిస్తాను మీకు. అంటే మనం మామూలుగా చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకని మనం ఆ స్టైల్స్ అన్ని అడాప్ట్ చేసుకొని స్టైల్స్ అన్ని రాసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ఆ టైం లేకుండా నెక్స్ట్ ఏం చేద్దాం, వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ అనేది కూడా టైప్ చేసేద్దాం. వాట్ ఈస్ జావా స్క్రిప్ట్. సో లెట్స్ వి టేక్ జావా స్క్రిప్ట్ గురించి కూడా మనం ఏం చేద్దాం, ఒక చిన్న పారాగ్రాఫ్ తీసేసుకుందాం. ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని కాపీ చేసుకొని దెన్ కమ్ బ్యాక్ యువర్ హెచ్టిఎంఎల్ కోడ్ ఈ లైన్లో మొత్తం ప్లేస్ చేశారు. దట్స్ ఫైన్, అయిపోయింది. ఇప్పుడు మీరు హెచ్టిఎంఎల్ పేజ్కి వచ్చేయండి. ఎంత సింపుల్గా మనం ఒక అకార్డియన్ని సెట్ చేసుకున్నాం చూడండి. వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్, వాట్ ఈజ్ సిఎస్ఎస్ అండ్ వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్. మీ వెబ్సైట్లో ఏదైనా ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి పెడతారు. ఒక్కొక్క క్వశ్చన్ ఆ క్వశ్చన్ని క్లిక్ చేసినప్పుడు దాని యొక్క ఆన్సర్ ఎలాబరేట్ అవుతూ ఉంటుంది. అలానే మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తుంటాం మన వెబ్సైట్లో అనుకుందాం. ఆ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు దాంట్లో మనకి సిలబస్ కనపడాలనుకున్నాం. అట్లాంటప్పుడు మనం ఇవన్నిటిని వాడుకోవచ్చు అనమాట. ఇట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఈ కాంపోనెంట్స్ అన్ని మీకు రేపు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే
బూట్ స్ట్రాప్ని డౌన్లోడ్ చేసుకొని పొద్దుగూకులు ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా నా సెల్ఫ్ సిస్టంలో బూట్ స్ట్రాప్ పనిచేయాలండి, నాకు నెట్ ఉండదు, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని నా సిస్టంలో పెట్టుకోవాలంటే మనం వాటిని ఎలా లింకప్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ కాపీ చేసి లింకులు పెడితే వితౌట్ ఇంటర్నెట్ బూట్ స్ట్రాప్ అనేది వర్క్ చేసింది అనేది మనం నెక్స్ట్ టాపిక్లో మనం కవర్ చేసుకుందాం రేపు క్లాస్లో. ఆ తర్వాత దీంట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ని లైక్ కరోజల్స్ ఎలా వాడతాము, ఈ కరోజల్స్కి స్టైల్స్ ఎలా వాడుకోవాలి, స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేయాలంటే ఎలా, ఒకే స్క్రీన్లో 2 కరోజల్స్ పక్క పక్కన రావాలంటే ఎలా, ఇవన్నీ ఇక్కడ ఉండవు. బట్ మనం వాటిని మ్యానిపులేట్ చేస్తాము. అవి ఎలా చేస్తాము ఏందనేది మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేసి షేర్ చేస్తారో నా వీడియో అంతమందికి ఎక్కువగా ఫార్వర్డ్ అయ్యింది. సో నాకు కొద్దిగా ఎంకరేజ్డ్గా ఉంటుంది. ఐ విల్ పుట్ మోర్ అండ్ మోర్ వీడియోస్. ప్యారలల్లీ నేను నిన్నటి నుంచే స్ప్రింగ్ బూట్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ హౌ టు సెటప్ ద స్ప్రింగ్ బూట్ ఇన్ ఎక్లిప్స్ అనేది పెట్టాను. ఈ రోజు నేను నెక్స్ట్ వీడియో ఆఫ్టర్ లంచ్ రిలీజ్ చేస్తాను, హౌ టు సెటప్ ద స్ప్రింగ్ బూట్ ఇన్ విఎస్ కోడ్ అనేది కూడా. అండ్ టుమారో ఆన్వర్డ్స్ స్ప్రింగ్ బూట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ వీడియోస్ కూడా లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నేను. సో ఈరోజు ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. 2 days తర్వాత నుంచి మనం అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ విత్ అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకుందాం. దెన్ పైథాన్ సిరీస్ ఇటు స్టార్ట్ చేస్తాను, ప్యారలల్గా స్ప్రింగ్ బూట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.